ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ సినిమా మీద ఒక అభిమానితోని మాట్లాడుకుంటూ హ్మ్. ఆహ్, ఆళ్ళ అమ్మ మీద గూడా ఎన్టీఆర్ గారి తల్లి గారి మీద గూడా అసభ్యంగా మాటలు మాట్లాడేశారు. హ్మ్. అది ఆడియో లీక్ అయ్యింది. అయితే తను మీడియా ముందుకొచ్చి ఏమంటున్నాడంటే, "ఆ ఆడియో నాది కాదు మిమిక్రీ చేసి పెట్టారు" అని అంటున్నారు. హ్మ్. నిజంగా మిమిక్రీ చేసి పెట్టారా? ఆయనే మాట్లాడిందా? దొంగ ఎదవాడు. ఆహా! అంటే పెద్ద స్కౌండ్రల్ అండి. హ్మ్. మేము మా ఛానల్‌లోను 2, 3 ఛానల్‌లోను ఇష్టం వచ్చినట్టు తిట్టాం యాక్చువల్‌గాను. దగ్గుపాటి వెంకట ప్రసాద్‌ని దగ్గుపాటి ప్రసాద్ అంటారు సింపుల్‌గాను. ఆడికి అక్కడ అపోజిషన్ నాకు ఇతనో తెలుసు కానీ ప్రభాకర్ చౌదరి అని అతను కూడా తెలుగుదేశం అతనే. ఇద్దరు చౌదరీసే, కమ్మాసే. వాళ్ళిద్దరికీ పట్టలేదు. ప్రభాకర్ చౌదరి గారు నిన్నే ఫోన్ చేసి మాట్లాడదామన్నారు. ఏంటి మీరేదో పెట్టారని. సాధారణంగా ఆయన ఏమన్నా వీడియోలో మాట్లాడితే నాకు పంపిస్తాడు. పంపించలేదు. అది పక్కన పెడితే ఆయనకి దీనికి సంబంధం లేదు. వాళ్ళ ఊర్లో గొడవ అది. వాళ్ళ ఊర్లో వాళ్ళకి పట్టలేదు. అది ఒకే పార్టీ. వీడు లోకేష్‌కి మెహర్బానీగా మంచి చేశాను అనిపించుకోవడం కోసం వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే కూటమిలో అతనే మెయిన్ అయిపోతాడనేది ప్రజల యొక్క అభిప్రాయం. నా అభిప్రాయం కాదు సుమ. ప్రజల యొక్క అభిప్రాయం. దానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. క్యాంపెయినింగ్ కూడా రమ్మని ఎందుకంటే ఒకసారి వచ్చాడు గెలిపించాడు కదా! యాక్సిడెంట్ కూడా అయింది. జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక 7, 8 ఏళ్ల క్రితం క్యాంపెయినింగ్‌కి వెళ్ళాడు పాపం. యాక్సిడెంట్‌లో ఎక్కడెక్కడ రిబ్స్ అన్నీ ఇరిగిపోయినాయి. అన్ని హాస్పిటల్‌లో పెట్టారు. వాళ్ళ తాతయ్య గారి పార్టీ కదా అది. దాని తర్వాత కొడాలి నాని వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్‌సీపీకి వెళ్ళిపోయిన తర్వాత అతను న్యూట్రల్ అయిపోయాడు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కొడాలి నాని వీళ్ళంతా కూడా అతనికి ఒక రక్షణ కింద లెక్క. వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ వాళ్ళంతా. హరికృష్ణ గారి ఫ్రెండ్స్. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారంత మాత్రాన ఇతను మీ ఫ్యామిలీ వాడు కాదన్న అనలేం కదా! హరికృష్ణ రక్తం పంచుకు పుట్టిన ఇంకొక ఆవిడ కన్నడ ఆవిడకి పుట్టాడు. ఓకేనా? సో, ఇది చాలామంది వివాదం పట్టుకొస్తున్నారు. ఇతను గాని వస్తే ఇతనేగా నిజమైన వారసుడైతే మీకు దెబ్బ వస్తుందని. ఆ భయం అందరిలోనూ ఉంటది. చంద్రబాబు నాయుడు గారిలో ఉంటది. వాళ్ళ ఫ్యామిలీలో అన్ని చోట్ల ఉంటది. కానీ అతను ఒక ఫ్యామిలీలో మనిషిగా ఆళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసారు? లాస్ట్ టైమ్ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ హత్తుకుని, చూసుకుని పని అయిపోయిన తర్వాత వదిలేసారు కరివేపాకులాగా. ఆ విషయం అందరూ కూడా సోషల్ మీడియాలో చాలామంది చెప్తూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండట్టు. మేము మటుకు పాలిటిక్స్ రావద్దు. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందనే చెప్పేవాడిని అంతకుముందు. నువ్వు కొంచెం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి. టాక్ లెస్ అండ్ వర్క్ మోర్ అన్నట్టుగానే ఒక అడ్వైస్ ఇచ్చేవాడు అంతే. ఎందుకంటే అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉన్న మంచి నటుడు అతను. సకల కళా వల్లభుడు అంటాను యాక్చువల్‌గా. అంచేత అన్ని భాషలు మాట్లాడగలడు, హిందీ మాట్లాడగలడు. సో, డోంట్ కమ్ టు పాలిటిక్స్ ఇది పెద్ద రొచ్చిదని అని చెప్పేవాడు. కానీ చాలామంది అతను వస్తేనే మంచిదని ఇటు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు, తెలుగుదేశం అంటే పడినోడు, వేరే క్యాస్ట్ వాళ్ళు అందరూ కూడా ఏదో విధంగా అతను ప్రొవోకేట్ చేసి లోపలికి తీసుకురావాలి తెలుగుదేశంలోను. తెలుగుదేశంలో ఎలాగొస్తాడు? కూటమిలో ఎలాగొస్తాడు? రాడు. అతను వచ్చాడంటే ఇంకో పార్టీ పేరు పెట్టుకుంటాడు. నిజంగా రావాలనుకుంటేనే. ఆ! తాతగారు ఎన్టీఆర్ పార్టీ అని అనుకోండి దెబ్బ అయిపోతారు. అయిపోతారా? అంచేత అప్పుడు ఆళ్ళ మీద ఉన్న ఫ్లాస్ అన్నీ బ్యాక్ బైటింగ్ అని, ఎన్టీ రామారావు గారు మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు ఇయన్నీ వచ్చేస్తాయి. అయినా కూడా స్టార్‌గా అతనికి చాలా చాలా ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు స్టార్ జూనియర్ ఎన్టీఆర్. అతను ఎంత ఈసడించుకుని ఎంత వెనక్కి గెంటేశారో అంత నాగేశ్వరరావు గారు అంటారు, "నువ్వు ఎంత ఏడిస్తే నాకు అంత మంచిదని." ఆ విధంగా జనాలు ఏడ్చి కొద్దీ అతని యొక్క రేటు పెరిగిపోయింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఉండేది కదా! ఆ ఫాలోయింగ్ ఉంది అతనికి. నేను అతనితో ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు. వాళ్ళ అంకుల్ ఒకసారి నా కారులో వచ్చాడు. ఎవరో ఆ పేరు ఏదో చెప్పారు ముందు చెప్పాను. అది మురళీమోహన్ ఏదో అని పేరు. ఆయన నాకు కూడా రామోజీ ఫిల్మ్స్ నుంచి వచ్చాడు. మదర్ బ్రదర్. సగం దూరం వచ్చి చెప్తున్నాడు. నేను అలా మా మేనల్లుడే అని. నా సిస్టర్ కొడుకే అని చెప్పాడు. అదేదో వేరే వీడియోలు చెప్పాను. అంతకు మించి అతను నటుడిగా ప్రశంసించాను. ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడుతుంటే, "ఎక్కువ మాట్లాడుతున్నావు బాబు ఫస్ట్‌లో చెప్పాం. కొంచెం తక్కువ తగ్గించు." చిరంజీవి నాకెవరో తెలీదు. ఆ టైప్‌లో అనేవాడు అనమాట. అప్పుడు హ్మ్. 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 అన్నామన్నమాట మేము. అప్పటి నుంచి తగ్గి ఇప్పటి వరకు మళ్ళా అటువంటి తప్పు చేయలేదు అతను. ఇప్పుడు ఇంత మాట మాట్లాడాడు. లకారాలతో తిట్టేసాడు. దగ్గుబాటి ప్రసాద్ అన్న ఆ ప్రసాద్ గాడు అన్న ఎమ్మెల్యే పెడితే చంద్రబాబు నాయుడు అందరూ యాక్షన్ తీసుకున్నారు అంటున్నారు మరి. ఎంతవరకు తీసుకున్నారో తెలీదు. కొంతమంది యాక్షన్ తీసుకున్నారు. సస్పెండ్ చేశారంటున్నారు. అర్థమైందా? అక్కడ వాడు ఇతన్ని లకార్లో తిట్టి మీ సినిమాలు ఆడనివ్వన్నాడు. నువ్వెవడరా ఆడిచ్చాడు కౌంటర్లు. నువ్వెవడా సినిమాని ఆపడానికి నువ్వెవడరా అన్నాను. అతని సినిమాయే కాదు మా సినిమాలు ఏ సినిమా నువ్వు ఆపలేవు. నీకు ఏమైనా థియేటర్ ఉంటే నువ్వు నీ సినిమాని మూసి కూర్చోండి. నీకు ఏమైనా థియేటర్లు ఉంటేనే. సో, అక్కడ ప్రభాకర్ చౌదరి గారు కూడా అదే అంటున్నారు యాక్చువల్‌గా. అన్నెసరీగా ఎలిగేషన్‌లు పట్టుకొస్తున్నాడనమాట. అంచేత అతనికి నెక్స్ట్ సీట్ ఎవరో ఓడిపోతాడు. ఈ దెబ్బతోటి బ్యాడ్ నేమ్ ఎవరికెక్కడ? లోకేష్‌కి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అతను. బాగా ఎదుగుతున్నాడు. అడ్డా భూస్వామి వాళ్ళతోటి ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. వీడు ఇంత బాగా మాట్లాడి లోకేష్ ఒకప్పుడు పప్పులాగా ఎలా ఉండేవాడని అంత అనుమానం వచ్చాడు. అంత బాగా మాట్లాడుతున్నాడు.
సో ఈ స్లోలీ గ్రోయింగ్ ఇలా చేయడం వల్ల ఇంకో 30% గ్రాఫ్ పడిపోయింది అతనికి. ఇతను ఇలా తిట్టడం వలన. ప్లస్ కమ్మోడు అతను ఎవరో దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే, అక్కడే అతనికి బోలెడు అపోజిషన్ వచ్చింది. మరి ఎలాగ ఇచ్చారో సీట్ అనేది నాకు తెలియదు. ప్రభాకర్ చౌదరి గారిని అడిగితే తెలుస్తుంది. యాక్చువల్గా నాకు బాగా ఫ్రెండ్ ఆయన. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను చేసింది ముమ్మాటికి తప్పు. చాలా చాలా బూత్ అది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట గొడవ పెడుతుంటే సిగ్గు లేకుండా లోపల నుంచి బయట రాడే దమ్ము లేక పోలీసులు పంపాడు. మేమందరం ఓటేసామండి. మా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు మనవడు కాబట్టి మేమందరం వేస్తేనే ఇటు గెలిచాడు. ఇప్పుడు వచ్చి వాడిని తింటే లకారంలో తిడుతున్నాడు. లకారం అంటే తెలుసా? లకారం అంటే అది అదే లకారంలో తిడుతున్నాడంటే అది నువ్వు ఊపుతున్నావు కానీ నీకు అర్థం అవ్వట్లేదు. అలా తిట్టాడు ఫోన్లో, ఎవడో ఫోన్ చేస్తేనే. ఆ ఫోన్ చేసిన వాడు కూడా ఇంకొక మన అది మంచి ఛానలే, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది అతన్ని, ఎవరైతే ఫోన్ చేస్తే ఎవరినైతే తిట్టాడో జూనియర్ ఎన్టీఆర్ గురించి. సో అతను చేసింది ముమ్మాడికి తప్పు. చంద్రబాబు నాయుడు గారికి మేలుకోవాలి. అండ్ ఆల్సో మన ఎవరో లోకేష్ మేలుకోవాలి. గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. ఇచ్చి అతను సస్పెండ్ చేసి చాలా కాలం వరకు వాడిని అలా చేస్తే తప్పితే అయినా కూడా ఎంతమందికి తెలుస్తుంది సస్పెండ్ చేసినట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిసెస్ని ఎవరో వాడెవడో కొడాలన్నాను నేను వంశీ తిట్టారు. తిట్టకూడదు, తప్పు కదా అది. అంత సీనియర్ లీడర్ వాళ్ళ మిసెస్ని. అప్పుడు ఇటువంటి మళ్ళా జరగనివ్వను, పునరావృతం అవ్వనివ్వనని లోకేష్ ఎలక్ట్ అయిన తర్వాత, ఎలక్ట్ అయ్యే ముందు కూడా చాలామంది చెప్పాడు. అదేవిధంగా రెడ్ బుక్లో పెట్టుకుని లోపలికి గంటేస్తాడు. మరి ఇప్పుడు నీ తల్లికి ఎలా తిట్టినందుకు ఇప్పుడు లాకారంలో తిట్టాడని కొడక అని తిట్టంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని కూడా తిట్టినట్టే కదా. అంచేత లోకేష్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే అతను మంచి పేరు వస్తుంది. ఆ దగ్గుబాటి ప్రసాద్ అన్నవాడి మీద ఏంటంటే వాడిని మొత్తం పవర్లెస్ చేసేస్తేనే యాస్టీజ్గా ఆలూరులోనే అక్కడ సరిగ్గా పట్టలేదు అతనికి. అన్ని అబద్ధాలు చెప్తాడట, ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు మాట్లాడితేనే. అంచేత నువ్వు అసలు స్టార్ని తిట్టడం ఆర్డర్, నువ్వు స్టార్ని తిట్టడం ఏంటి? ఓకే, అసలు సినిమా స్టార్ చేయించారు, సినిమాలు ఆడను అంత గొప్పడో నువ్వు చెయ్యి, మా సినిమాలు రిలీజ్ చేస్తాం, ఆర్డర్ రేడు. అది తప్పు మొట్టమొదటి. తర్వాత ప్లస్ అంత ఫాలోయింగ్ ఈ రోజున కూటమిలో ఎవరికి లేనంత, ఇంక్లూడింగ్ ఎవరో పవన్ కళ్యాణ్కి కూడా లేనంత ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. నేను ఎలాగంటే కొంతమంది బాధపడతారు, అర్థమైందా? నేను విన్నదే చెప్తాను. ఏదో వార్ 2 అదేదో కూలీ 2 పోయినాయి అని చెప్పేసి పోతే 2 డబ్బింగ్ సినిమాలు అయ్యి. రితిక్ రోషన్ కానీ ఎవరు చూస్తాడు ఇక్కడ? అక్కడ జూనియర్ ఎన్టీఆర్ని చూస్తారు ఇప్పుడున్న తెలుగు క్రేజ్కి. రితిక్ రోషన్ తెలుగుకి సౌత్కి మైనస్, జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ప్లస్ నార్త్కి ప్లస్. ఇది మన పరిస్థితి ఇప్పుడు పాన్ ఇండియాలో, అర్థమైందా? ఇటువంటి సమయంలో సినిమాలు ఫ్లాప్ చేసుకునే విజయ్ లాంటి వాడికి ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా రిలీజ్ చేయమని అని నేను అంటాను. అని 10 సినిమాలు కాపీ కొట్టకూడదు. కాపీ కొట్టి తీశారు కాబట్టి ఆ సినిమా దొబ్బింది. మన యాక్టర్లు కొంతమంది పాన్ ఇండియా అయితే నేను చాలా ఫస్ట్ హ్యాపీ అవుతాను, హిప్ హిప్ పూరి అంటాను. మన తెలుగు హీరోస్ ఆర్ బికమింగ్ పాన్ ఇండియా అని, అంతే కదా. అందుకంటే ఏం కోరుకుంటాను నేను ఏదో ఫిల్మ్ మేకర్ గాను. అక్కడ జూనియర్ ఎన్టీఆర్గా ఫాలోయింగ్ అది. రితిక్ రోషన్ లేకుండా ఉంటే సినిమా హిట్ అయి ఉండదు. అది రితిక్ రోషన్ ఉండడం వల్ల సినిమా పోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కంపేర్ చేశారా? రాజమౌళి లాంటి డైరెక్టర్నే జూనియర్ ఎన్టీఆర్కి ఇంపార్టెన్స్ తగ్గించాడు, చిరంజీవి కొడుకు ఇచ్చాడు. అలా ఆ పని చేయడు అతను. ఇద్దరితోటి సినిమాలు తీసిన డైరెక్టర్, ఇద్దరితోటి హిట్ చేసిన డైరెక్టర్ అతను, అదేదా. ఇద్దరితోటి బ్రహ్మాండంగా తీశాడు సినిమాని. ఆర్ఆర్ఆర్లో అన్ని కమ్యూనిటీలు బాగుండాలని అక్కడక్కడ ముస్లిం వేషం వేయించాడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ని. తప్పేటి? అతనేమో రాముడి వేషంలో అల్లూరి సీతారామని వేయించాడు. తప్పేటి? చాలా ఇలా జరిగితే ఇలా జరుగుద్దని అంతటి ప్రికాషన్ తీసుకోలేదు, డైరెక్ట్ తీసుకోలేదు. ఇద్దరికే సమానంగానే చేశాడు ఆ సినిమాలో. దాని తర్వాత వీళ్ళు రైజ్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఒక అనాలిసిస్లో ఇండియాలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో అతను, నాట్ ఈవెన్ షారుఖ్ ఖాన్. ఇండియాలో షారుఖ్ ఖాన్ హ్యాస్ గాట్ ఇన్ 20 అదర్ కంట్రీస్, ఈజ్ అ రియల్ కింగ్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇండియాలో మటుకు ఇతను ఎక్కువ ఫాలోయింగ్, అది ఏబిసిడి అది అంటారు దాన్ని. ఆ అనాలిసిస్ సర్వే చేశారు, చేస్తే జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ వచ్చిందట. చేసిన వాళ్ళు మనవాళ్ళు కాదు, బొంబాయి వాళ్ళే. సో అటువంటి జూనియర్ ఎన్టీఆర్ నిజంగా పార్టీ పెడితే ఎవరికి దెబ్బ? కూటమికి దెబ్బ. ఫిల్మ్ యాక్టర్కి ఉన్నంత, స్టార్కి ఉన్నంత ఫాలోయింగ్ రాజకీయవేత్తలుగా ఉండదు. అందుకనే ఎన్టీ రామారావు గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవి ఈ రోజున ఒక లెవెల్లో ఉన్నారంటే కారణం ఏంటి? వాళ్ళు బాగా చేసినా నిలబెట్టుకోలేకపోయినా కూడా, పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోలేకపోవడం కాదు, పవన్ కళ్యాణ్ ఉన్న స్తోమతలో నిలబెట్టుకున్నాడు, సినిమాలు చేశాడు, ఖర్చు పెట్టాడు, అయ్యాడు. అయితే వీళ్ళు అలా ఎలాగయ్యాడు? అవన్నీ పెద్ద ఈవీఎంలు మాయ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు.
ఇది దేవుడికి తెలియాలి. నేను ఇది కూడా ఎందుకు చెప్పానంటే అది మీకు తెలియదా అని ఎవడన్నా అంటాడని చెప్తున్నాను. దట్స్ ఆల్సో యూ కెనాట్ డినై ఇట్. బట్ ఫుల్ స్వీప్ అనేది చాలా వెరీ సర్ప్రైజింగ్ అండ్ అస్టానిషింగ్ ఫ్యాక్ట్. అంటే అస్టానిషింగ్ అంటే ఆశ్చర్యపోయే ఫ్యాక్ట్ అనమాట, నిజం. సో ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఆపడం ఎవరి తరం కాదు. అతను కానీ ఒక పార్టీ మీద లీన్ అయిపోతే రెడీగా ఉండేది ఎవరు తెలుసా? మోడీ గారు. అతను తీసుకుంటాడు మళ్ళీ. అతనికి ఎక్కువ ఫాలోయింగ్ ఎవరికి ఉంటే వాళ్ళకి బిరుదులే ఇచ్చేస్తుంటేనే. రాజమౌళి ఫాదర్ ఏం చేసాడు బిరుదు ఇచ్చాడు, రాజమౌళికి ఏం చేసాడు బిరుదు, 4 సినిమాలు చేస్తే బిరుదు ఇచ్చేస్తారా పద్మశ్రీలు? అటువంటిది ఇంత ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్గా నేను వస్తున్నాను ఇలా పెట్టాడు అనుకో, ఆల్రెడీ అమిత్ షా వచ్చి కలిసి వెళ్ళాడు అతను. ఏమన్నా పార్టీ కూడా పిలిచాడు జూనియర్ ఎన్టీఆర్ని. అతను భయపెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఓన్ మెంబర్స్ అతను ఏమైనా హాని చేస్తారో భయపడుతున్నాడు. ఏమీ జరుగుతుంది. వాళ్ళు హాని చేస్తే అతను వాళ్ళకి మళ్ళీ తిరిగి హాని చేసి ఇతను ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరీ స్ట్రాంగ్. ఆడేవాడు దగ్గుబాటి ప్రసాద్ గడిది గుడ్డు ప్రసాద్ స్టూపిడ్ అడ్. ఆడికి తగిన చేస్తే ఎక్కడో ఇప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్ తిరగబాను. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేస్తారు చూద్దుగానే. అడిగే దెబ్బ. అంటే లోకేష్కి పేరు వస్తాను అన్నాడు. లోకేష్ ఏమన్నాడు? నేను జగన్ చేయమన్నందుకే కాపులను తిట్టడానికేమో పేరు నాని, కబోళ్ళు తిట్టడానికేమో కొడాలను నాని పెట్టినందుకనే పార్టీ పోయింది. చంద్రబాబు నాయుడు గారు మిసేసిని ఇలా అందరినీ తిట్టమని ఇంకొకరిని పెట్టినందుకు నీ పార్టీ పోయింది. అది ఎక్కడ సిద్ధాంతం అసలు? ఇంకొకరిని తిట్టడం ఏంటంటే మీకు పేరు రావాలంటే నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేయబోయే మంచి పనులు చేయాలి, కానీ ఇంకొకటి పిల్లల్ని తిట్టాలి. ఆ విధంగా ఒక అరాచకమైన పాలన చేయడం వల్లనే జగన్ ఈ రోజున దెబ్బ అయిపోయాడు. పూర్ పీపుల్కి డబ్బులు ఇచ్చేవాడు అన్ని బాగానే ఉన్నాయి. సగం పనులు అదొకటి, ఇసుక దందా ఒకటి, లిక్కర్లు వచ్చి పనికిరాని బ్రాండ్లు పెట్టేసి పనికి మాల వాళ్ళందరికీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేసి ఇటువంటి అదవ పనులు చేసిన వల్లనే జగన్కి ఈ రోజున అవమానం మీద అవమానం. పులివెందులో డిపాజిట్ కూడా పోయింది. అతను గుండెకాయ లాంటి వాళ్ళు ఓన్ ఊర్లో ఈ లాస్ట్ హిస్ డిపాజిట్స్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో. సో ఇలా జరుగుద్ది. మిస్టర్ లోకేష్ బాబు, ఐ లైక్ యూ బికాజ్ యు ఆర్ లెర్నింగ్. అంచేత అతనికి ఏం చెప్పేది ఏంటంటే ఇటువంటి వాళ్ళని మొక్కగా ఉన్నప్పుడే నరికేయాలంటే నిజంగా నరికేది కాదు, తీసి పక్కన పెట్టాలి. మౌన్ అయిపోయిన తర్వాత నీకు మొగుడైపోతాడు. ఇటువంటి దగ్గుబాటి ప్రసాద్ లాంటి క్యారెక్టర్లు పక్కన పెట్టాలి. నేను లోకేష్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే లోకేష్ చాలా బాగా చేస్తున్నాడు. పెద్ద పబ్లిసిటీ కోసం ఆశించకుండా. మొన్న మా ఊరు కూడా రాజమండ్రి వచ్చాడు. చాలా 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 ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాడు. అటువంటి టైంలో ఇది వచ్చింది. అతనికి వచ్చే 10 మార్కుల్లో ఒక 7 మార్కులు పోయినాయి. వాళ్ళ పార్టీ వాళ్ళ కులస్తుడు. ఇన్ని అయినా దగ్గుబాటి ప్రసాద్ చేసిన పని జూనియర్ ఎన్టీఆర్ తిట్టడం వలన ఫస్ట్ బ్యాట్ అయ్యేది లోకేష్. వాళ్ళే చేయమన్నారు అనుకుంటారు, వాళ్ళు ఏం చేయమనలేదే, చేయమంటారు పని కాదు. అలా చేయమన్నందుకు జగన్ దెబ్బ అయిపోయాడు. వాళ్ళ మదర్నే తిట్టాడు, తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిసెస్ని ఎవరు తిట్టాడు కూడా, ఆడెవడాడు వల్లభనేని వంశీ అన్న తిట్టువాడు, దెబ్బ అయిపోయాడు. జైల్లో పెట్టి ఏకినట్టు ఏకారు. ఇప్పుడు ఇంకోటి ఎవడ అవినాష్ రెడ్డిని ఏకుతున్నారు. ఎంత ఘోరం అంటే ఇది ప్రజలందరికీ తెలుసు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? వైఎస్ వివేకానంద రెడ్డి. వాళ్ళకి మటుకు తెలియట్లేదు, సిబిఐ వాళ్ళకనే వాళ్ళకి తెలియట్లేదు. ఈ మాయామర్మం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ జగన్ రక్షించే ఉద్దేశంతో అతన్ని కూడా రక్షిస్తున్నాడు. ఆ అమ్మాయి పాపం సునీత వెళ్ళి మళ్ళా సుప్రీంకోర్టు అడిగితే ఇప్పుడు మళ్ళా తిరగదోడారనమాట. అంటే కొన్ని సంస్థలు ఆ పేర్లు చెప్పడం నాకు వస్తుంది. వాళ్ళు జగన్ దగ్గర బాగా డబ్బులు తినేశారు, కోట్లు. అటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఇటువంటి దగ్గుబాటి ప్రసాద్ లాంటి కావాలని కోరి తెచ్చుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ అంటాం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టార్ని అనకూడదు, చిరంజీవిని అనకూడదు, బాలకృష్ణని ఎవరిని అనకూడదు. వాళ్ళు పొలిటికల్గా ఏమన్నా రాంగ్ మాట్లాడితే చెప్పాలి, కుసంస్కారంగా ఎక్కడన్నా ప్రవర్తిస్తే చెప్పాలి. నేను అదే చెప్తాను, అంతే తప్పితే ఏ పార్టీ కాదు నేను ఏ పార్టీ ఉండబోను. ఐ హేట్ పాలిటిక్స్, ఐ హేట్ పొలిటీషియన్స్, బట్ ఐ వాంట్ ద సిస్టమ్ టు బి చేంజ్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ పబ్లిక్. ఇది నా అభిమతం యాక్చువల్గా. అంచేత జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినోడికి వాటి తగిన చేస్తే లోకేష్ చేస్తేనే లోకేష్కి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా. అది నా ఉద్దేశం.